చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్ళలో శోభన్ బాబు గారు ఒకరు. టాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరిగా శోభన్ బాబు గారు పాపులారిటీ దక్కించుకున్నారు. శోభన్ బాబు గారు అప్పట్లో ఎన్నో మైలురాళ్లు, రికార్డ్స్ సృష్టించిన స్టార్ హీరో. 1975లో శోభన్ బాబు గారు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఒకటే రెండు కాదు. ఇప్పటి వరకు ఏ హీరో రికార్డులను బ్రేక్ చేయలేకపోయారు. ఇకపై కూడా అది సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. ఒకే ఏడాదిలో 8 సినిమాలు రిలీజ్ చేసి 6 సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకున్నారు శోభన్ బాబు గారు. మిగతా 2 సినిమాలు యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నాయి. సోగ్గాడు, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, దేవుడు చేసిన పెళ్లి ఈ 5 సినిమాలు అదే ఏడాదిలో రిలీజ్ అయి ఏకంగా 100 రోజులు ఆడాయి. ఇలా 5 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయి 100 రోజులు థియేటర్లో ఆడటం, అది ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు, కృష్ణ గారు లాంటి స్టార్ హీరోలు ఉన్న ఈ 3 సినిమాలు 10 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది సాధారణ రికార్డు కాదు. ఇక సోగ్గాడు 17 సెంటర్స్ లో, జీవన జ్యోతి 12 సెంటర్స్ లో, జేబు దొంగ 10 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. ఈ రికార్డు శోభన్ బాబు గారి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 30 ఏళ్లకు సృష్టించగలిగారు. హైదరాబాద్ లో ఒకే ఏడాదిలో 4 సినిమాలు డైరెక్ట్ గా 100 రోజులు ఆడటం అనే రికార్డు కేవలం హీరో శోభన్ బాబు గారికి మాత్రమే సొంతమయ్యింది. అలాగే ఒకే ఏడాది రిలీజ్ అయిన 8 సినిమాలు 15 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడటం అనే రికార్డును కూడా శోభన్ బాబు గారు క్రియేట్ చేశారు. ఇక సోగ్గాడు సినిమాతో సంచలనం సృష్టించి ₹1 కోటి వసూలు చేసిన 4వ సినిమాగా క్రేజ్ సంపాదించుకుంది. 56 రోజులు వరుసగా ఫుల్ అయిన తొలి తెలుగు మూవీగా రికార్డు సృష్టించింది. 8 సినిమాల్లో 6 సినిమాల్లో టోటల్ గా 6 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ని కొల్లగొట్టాయి. ఇలా శోభన్ బాబు గారి కెరీర్లో 1975 ఎంతో స్పెషల్ సంవత్సరంగా మిగిలిపోయింది. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న శోభన్ బాబు గారు ఆ ఏడాదిలోనే సూపర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నారు.